అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రేషన్ బియ్యం యొక్క అక్రమ తరలింపు గురించి ఎక్కువ హైప్ అవుతుంది. దాని గురించి ఈనాడు వాళ్ళు ఒక వార్త అయితే వేసినారు. ఆ వార్తలోని సారాంశం ఏందో ఒకసారి చూద్దాం. హెడ్లైన్స్లో అరవిందోకు ఇచ్చాకే అక్రమ రవాణా అని వేస్తున్నారు. అరవిందో వాళ్ళకి జిఎంఆర్ నుంచి అరవిందో వాళ్ళు కొన్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2021, 2021, 2022, 2023, 2024 వరకు దాదాపు 3.5 సంవత్సరం పైన జిఎంఆర్ నుంచి అరవిందో రియాలిటీ అనే కంపెనీకి ఈ యొక్క పోర్ట్ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాతే ఎప్పుడైతే నేను ఉండే విషయం ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాలా. ఏ ఫీల్డ్లో అయినా ప్రభుత్వం ఎవరిదైనా ఉండొచ్చు కాక, అంత ఒక సీఎంకి ఆపాదించడం అని కాదు, ఎవరున్నా అక్కడ అవినీతి అనేది ప్రతి వ్యవస్థలోనూ జరుగుతూ ఉంటుంది. కానీ అది కనిపెట్టిన రోజున పోలీసు వారు వాళ్ళ పని వాళ్ళు చేయాలా, అవినీతి నిరోధక శాఖ వాళ్ళ పని వాళ్ళు చేయాలా. స్థాయి ఎంతైనా కావచ్చు, దాన్ని ఎవరు అయితే ఎంకరేజ్ చేయరు. కానీ ఆ స్థాయి బట్టి అవినీతి వరకు ఉన్నంత వరకు అంతో ఇంతో పర్లే, ఎందుకంటే మారుతున్న కాలం బట్టి. కానీ ఎవరైనా అవినీతిలో దొరికితే వాళ్ళకైతే శిక్ష ఖచ్చితంగా వేయాలి. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అవినీతి మాఫియాగా రూపాంతరం చెందింది. బాగా అర్థం చేసుకోండి, అవినీతి మాఫియాగా రూపాంతరం చెందింది. దానికి ఉదాహరణ ఈ రేషన్ బియ్యంకి సంబంధించిన విషయమే. 2021 జిఎంఆర్ నుంచి 41%, 41.27% వాటాలు అయితే అరవిందో కంపెనీ ఎవరు? స్వయాన విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితులది, స్నేహితులది, వాళ్ళ బంధువులది. ఒక మాటలో చెప్పాలంటే ఆ కంపెనీ ఆ కాకినాడ పోర్ట్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత అవినీతి కాస్త మాఫియాగా రూపాంతరం చెందింది. ఆ విషయం సంబంధించి ఈనాడులో హైలైట్ చేస్తూ ప్రధాన శీర్షికలు వేశారు. ఇది విలేకరుల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఆర్టికల్ అంటూ వేశారు. కాకినాడ పోర్టును 41.12% వాటా కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి ఎవరికి? అరవిందోకు ఇచ్చాకే అక్రమ రవాణా. ఆ తర్వాత నుంచి అక్కడ నుంచి పెరిగిన రేషన్ బియ్యం ఎగుమతులు, దేశ భద్రతను పణంగా పెట్టి స్మగ్లింగ్కు ద్వారాలు తెరిచారు. జిఎంఆర్ నుంచి సెజ్ను లాగేసుకున్నారు. జిఎంఆర్ అనేది ఆ పోర్టుని మెయింటైన్ చేస్తూ ఉండేది. ఆ జిఎంఆర్ నుంచి వీళ్ళైతే అరవిందో వాళ్ళైతే ప్రభుత్వాన్ని, ఆ యొక్క ప్రభుత్వ యొక్క పెద్దల సహకారంతో ఆ వాటానంటూ లాగేసుకున్నారు. అరవిందోకు అసలైన బాస్ ఎవరో చెప్పాలి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్. ఇది ప్రధానంగా వేసిన విషయం. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కాకినాడ పోర్టులో 41.12% వాటాను అరవిందోకు కట్టబెట్టారు. ఆ తర్వాత అక్కడ నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. జగన్ నాడు పోర్టు నుంచి 48,537 కోట్ల విలువైన 1.31 కోట్ల టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారని వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అరవిందో సంస్థకి ఇది కట్టబెట్టారో కాకినాడ పోర్టుని, దాదాపు 48,500 కోట్ల రూపాయల అవినీతి అంటూ జరిగింది. ఈ రేషన్ బియ్యాన్ని పేదలకు అందకుండా అక్రమంగా ఎక్స్పోర్ట్ చేసిన దానికి 48,500 కోట్ల రూపాయలు. ఏది అక్షరాల 1.31 అంటే 131,000 టన్నుల రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేశారు ఈ కొద్ది కాలంలో, ఈ 3 సంవత్సరాల కాలంలో. దేశ భద్రతను పణంగా పెట్టి స్మగ్లింగ్కు ద్వారాలు తెరిచారు. వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కాకినాడ పోర్టులో ఎవరిని అనుమతించలేదని దుయ్యబట్టారు. అంతెందుకు, నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 2 నెలల నుంచి పోర్టును విజిట్ చేయాలనే సంబంధిత అధికారులు కావచ్చు, ఈ యొక్క ప్రోటోకాల్ అంటారు కదా, ఈ ప్రోటోకాల్ కూడా అంటే అక్కడికి రావడానికి ప్రోటోకాల్ లేదు అంటూ వాళ్ళ మాఫియా ఏ రేంజ్లో ఉన్నదంటే హై లెవెల్ నుంచి పెద్ద వాళ్ళని ఇన్వాల్వ్ చేసి పవన్ కళ్యాణ్ గారిని అక్కడికి రాకుండా 2 నెలల పాటు ఆపినారు. సరే, ఏదైతే అని ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా అక్కడ పోయినారు. పోయిన తర్వాత 2-3 గంటలు పవన్ కళ్యాణ్ ఆడే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక షిప్లో ఈ పీడిఎస్ బియ్యం అంటే ఏదైతే మనం రేషన్ బియ్యం అంటామో ఆ రేషన్ బియ్యాన్ని ఓవర్లో డంప్ చేసి పెట్టిన్నారు. దాన్ని పరిశీలించాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. కాకినాడ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం ఆ షిప్ని కూడా ఎక్కనేలా 2-3 గంటల పాటు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఆ షిప్ని ఎక్కలేకపోయినారంటే అవినీతి చేసే యొక్క మాఫియా ఏ రేంజ్లో ఆ యొక్క వేళ్ళు వ్యాప్తి చెందించినదో అర్థం చేసుకోండి. మనకందరికీ తెలిసిన విషయం, మాజీ మంత్రి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన యొక్క ముఖ్య అనుచరులు ఇప్పటికీ ప్రభుత్వాలు మారినా కూడా ఆ యొక్క వ్యవస్థలో బలంగా అక్కడ కాకినాడ పోర్టుకు సంబంధించి కూరుకుపోయి ఉన్నారు ఈ రేషన్ బియ్యం యొక్క అక్రమ రవాణా గురించి.
అరవిందోకు అసలైన బాస్ ఎవరో చెప్పాలని నిలదీశారు. ఓకే. విజయవాడలో ఆదివారం మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కేవీ రావు కుటుంబాన్ని హింసించి కాకినాడ పోర్టులో 41.12% వాటాను గుంజుకొని అరవిందోకు కట్టబెట్టడంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. కేవీ రావు అనే ఆయనది జిఎంఆర్ సంస్థ. ఆ సంస్థ ఆధీనంలో ఉండేది. వాళ్ళ కుటుంబాన్ని అచ్చం సినిమాలో చూపించేంటూ ఈయన లొంగట్లేదని ఆయన కుటుంబాన్ని అతి కిరాతంగా హింసించారంటోళ్ళు. ప్రభుత్వం చేతల్లో ఉండదు కదా, హింసించి అరవిందో కట్టబెట్టారు. మొత్తం మీద 2200 ఎకరాల విస్తీర్ణంలోని పోర్టులో కేవలం 20 మంది పోలీసుల భద్రత, గంజాయి స్మగ్లింగ్ జరగదని, విదేశాల నుంచి అక్రమ ఆయుధాలు రావని గ్యారంటీ ఉందా? కాకినాడకు చెడ్డ పేరు తెచ్చింది ఎవరు? స్మగ్లింగ్ డెన్గా మార్చింది ఎవరు? వాస్తవాలు తెలుసుకోవడానికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు వేచి చూశారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆకస్మిక తనిఖీ చేసింది కూడా కరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని, క్లారిటీగా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అన్నీ ఉండాలని చెప్పి మీడియా పరంగానే అందరికీ చూపిస్తా అడవిని జరిగింది అని క్లియర్ కట్గా అందరికీ తేటతెల్లం చేస్తూ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టెల్లా నౌకలో 28 కంపెనీలు 58,200 టన్నుల లోడింగ్కు బుకింగ్ చేసుకున్నాయి. వాటిలో 640 టన్నుల రేషన్ బియ్యం అని నిర్ధారించినా అక్కడికి వెళ్ళనివ్వలేదు పవన్ కళ్యాణ్ గారిని. ఇంకొక ముఖ్యమైన విషయం, సమగ్ర విచారణ అంట. గడిచిన 3 ఏళ్లలో గన్నవరం పోర్టు నుంచి 2,20,000 టన్నులు, కృష్ణపట్నం నుంచి 23,51,000 టన్నులు, విశాఖపట్నం నుంచి 39 లక్షల టన్నులు బియ్యం ఎగుమతి జరగగా కాకినాడ పోర్టు నుంచి ఏకంగా 1,30,00,000 టన్నులు ఎగుమతి చేశారు. సీఎం జగన్కు తెలియకుండానే ఇంత భారీ స్థాయిలో ఎగుమతులు జరిగాయా? సాక్షివాడు అదే పనిగా రాస్తూ ఉంటాడు. ఇది మొన్న దళిత బిడ్డ అయినటువంటి వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆవిడ పోస్టును కూడా చిన్నపాటిగా పూచిక పొలతో తీసేసే విధంగా కావాలని పవన్ కళ్యాణ్ గారిని హైప్ చేస్తూ అసలు హోమ్ మినిస్టర్ అని ఎవరు మన రాష్ట్రంలో ఉన్నారా అని అడుగుతున్నారు. మీరు టక్కనే వైసీపీ వాళ్ళు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు హోమ్ మినిస్టర్ ఎవరు, ఆమె తీసుకునే ముఖ్యమైన ఎఫెక్టివ్ నిర్ణయాలు ఏమున్నాయని నేను చెప్తా. మొన్న టీడీపీలో ఈ గంజాయి స్మగ్లింగ్ వీటన్నిటిపైన ఒక 4 రోజులు అయిందంతే. ఈగిల్ టీమ్ ఫోర్స్ కమిటీ స్వయాన హోమ్ మినిస్టర్ హోదాలో వంగలపూడి అనిత గారు మెయిన్ లీడ్గా ఉంటే, నారా లోకేష్ గారు మిగిలిన మినిస్టర్లలో మిగిలిన ఐఏఎస్ అధికారులు కూడా ఆమె చెప్పిన ఆదేశాలను పాటిస్తూ ఆ యొక్క క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం జరిగింది. అది హోంమంత్రికి ఇచ్చే విలువ ఈనాటి ప్రభుత్వం. కానీ వాళ్ళు సాక్షి వాళ్ళు ఏమని రాస్తున్నారో, అసలు సీఎంకి తెలియకుండానే జరుగుతుందా అని చెప్పి హోమ్ మినిస్టర్ని లైట్ చేస్తా సీఎం గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని లక్షల టన్నులు ఎగుమతి చేశారు, ఏది పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని. అప్పుడేం జరిగింది? అప్పుడు లేడా సీఎం? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి రాగానే ఆ భీమిలి పోర్టుకు సంబంధించి, అదేవిధంగా ఆనందపురం పోర్టుకు సంబంధించి దాదాపు 32 కేసులు రిజిస్టర్ చేశారు పోలీసు వారు. ఆ రేషన్కి సంబంధించిన అవినీతి అయితే ఎటు పరిస్థితుల్లో తగ్గడం లేదు. ఇది ఏ దిశగా తీసుకెళ్తుందో చూద్దాం. మరో వార్తతో మరోసారి మీ ముందుకు వస్తాను.